హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బానుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారమిల్ మకానా చేద్దాం. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడా. ఓకేనా? ముందుగా మనం అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత మనకి ఎంత అయితే మకానా కావాలో దాన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేద్దాము. ఇది మొత్తం మంచిగా ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి రోస్ట్ అయినట్టు ఎట్లా తెలుస్తాయంటే ఇట్లా పట్టుకుంటే ఇది చితగాలన్నమాట. ఇంకా ఇది రోస్ట్ అవ్వలేనట్టు ఇట్లా ఉంటే మనం మంచిగా రోస్ట్ చేద్దాం. చూద్దాం మనం ఇవి వేగవలేవు, ఇంకా కొంచెం వేగాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒకటి మంచిగా రోస్ట్ అయిందో లేదో చూద్దాం. ఇట్లా రోస్ట్ అయితే చాలు మంచిగానే. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇవన్నీ మనం ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. గ్రామ్స్ మకానాకి 100 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బాండీలోని మళ్ళీ మనం షుగర్ వేసుకొని దీన్ని మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. మెల్ట్ అవ్వాలి. అది వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మంచిగా ఇది మెల్ట్ అవ్వాలన్నమాట. ఏమాత్రం మనం వాటర్ యాడ్ చేసినామంటే మకానా మనకి నిల్వ ఉండదు, మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం దీన్ని క్యారమిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. క్యారమిల్ అయిన తర్వాత దీంట్లో నేను 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. దాన్ని వేసేటప్పుడు నేను మీకు చెప్తాను. ఇందులోనే మనం 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ కూడా వేసుకొని మంచిగా మెల్ట్ అవ్వాలి. అంతా మెల్ట్ చేద్దాం. క్యారమిల్ చేసినంతా దీనికి అంతా మంచిగా పట్టాలన్నమాట. ఇట్లా అంతా మంచి కలర్ అంతా చేంజ్ అయినాక నేనైతే ఇది స్టవ్ బంద్ చేస్తున్నాను ఇంకా, ఎందుకంటే మనకి ఇట్లానే ఉండాలి. ఇది దీంట్లోనే మనం మకానా వేసుకొని కలుపుకుందాం. స్టవ్ బంద్ చేయకపోతే ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాక్గా అయిపోద్ది అన్నమాట. ఇది ఇప్పుడు కలిపేటప్పుడు మీకు ఎక్కువ అయినట్టు అనిపించచ్చు, కానీ మనకి కొంతసేపు పోతే మొత్తం ఇవన్నీ దేనికి అది మంచిగా సపరేట్గా వచ్చేస్తాయి. ఏం కాదు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అయితే దీంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను కదా, అవి నేను బటర్ పేపర్ని కొంచెం దానికి బటర్ ఉంటే దాన్నే అప్లై చేస్తున్నా. ఏం ది కూడా అవసరం లేదు. అప్లై చేసి మనం ఇందులోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం. మొత్తం కంప్లీట్గా కూల్ అయిపోవాలి ఇవంతా. ఓకేనా? ఇట్లా అయిన దాన్ని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇది మంచిగా చల్లారనిద్దాం. ఒక్కసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. బయట మనకు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇది, అందుకనే ముట్టుకోకండి ఫ్రెండ్స్. ఒక పక్కన వదిలేస్తే ఇది మొత్తం చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒక స్టీల్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది కంప్లీట్గా చల్లారాలి. ఓకేనా? ఒక పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా అయింది మంచిగా. ఎంత చూడండి, సౌండ్ వస్తుందా మీకు? మంచిగా చూడండి ఒక్కొక్కటి ఎట్లా వచ్చేస్తున్నాయో. ఇట్లా అన్నీ మనం తీసుకొని ఒక గ్లాస్ కంటైనర్ ఉంటాయి కదా, అందులో వేసుకొని స్టోర్ చేసుకుంటే మంచిదన్నమాట. పిల్లలకి మంచిగా కావాలన్నప్పుడల్లా ఇవ్వచ్చు. ఓకేనా? అంత మంచిగా వచ్చేస్తాయి. అస్సలు మెత్తగట్ట అవ్వవు ఫ్రెండ్స్. ఇది కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా వేడి లేకుండా మంచిగా చల్లగా అయిపోయినాక పెట్టాలి. పెడితే అప్పుడు మంచిగా ఉంటాయి అన్నమాట. అందరూ ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేసుకున్నాం కదా, అన్నీ మంచిగా విడివిడిగా ఒక్కొక్కటి వచ్చేసినాయి కదా. ఇవన్నీ మనం ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుందాం. నేనైతే ఈ బాటిల్లో యాడ్ చేస్తున్నాను అన్నీ. చూడండి ఇట్లా వేసేసుకొని మంచిగా మనం పెట్టేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్?